సార్వత్రిక ఎన్నికల్లో సగానికి పైగా లోక్సభ స్థానాల్లో ఓటమి తర్వాత యోగి ఆదిత్యనాథ్ జాగ్రత్త పడుతున్నారా? ఒకేసారి 60,000 పోలీసు ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేస్తున్నారు? తర్వాత ప్రధాని తానేనన్న ప్రచారానికి దూరంగా ఉంటున్నారా? అసలు యూపీలో ఏడాదిన్నరలో జరగనున్న ఎన్నికల్లో విజయం సాధిస్తారా? సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో ఘన విజయం సాధించింది బీజేపీ. మొత్తం 80 లోక్సభ స్థానాల్లో 62 సీట్లు సాధించిన పార్టీ 2024 నాటికి 33 సీట్లకు పడిపోయింది. అయోధ్యలో రామ మందిరం నిర్మించినా రాజకీయ ప్రయోజనం నెరవేరలేదు. సమాజ్వాదీ పార్టీ 37 సీట్లు కైవసం చేసుకుంది. అంటే అధికార పార్టీ కన్నా విపక్షానికే పట్టం కట్టారు ప్రజలు. ఇప్పటికిప్పుడు యూపీ అసెంబ్లీలో ఎన్నికలు జరిగితే బీజేపీ పనైపోతుందనేది విశ్లేషకుల మాట. మోదీ యోగి మ్యాజిక్ ఏమాత్రం పనిచేయలేదు. 2017 నుంచి యూపీలో యోగికి ఎదురులేదు. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత ముచ్చవటలు పడ్డాయి. యూపీలో యువత బీజేపీని నమ్మే పరిస్థితి లేదు. కారణం నిరుద్యోగం పెరగటం. ఈ విషయాన్ని గుర్తించిన యోగి సర్కార్ ఒకేసారి 60,244 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇదే ఇప్పటి వరకు అతిపెద్ద కానిస్టేబుల్ రిక్రూట్మెంట్. ఇందులో 20% పోస్టులు మహిళలకు కేటాయించారు. ఈ ఉద్యోగాలకు యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. 49 లక్షల మందికి పైగా అప్లికేషన్స్ పెట్టుకున్నారు. వీరిలో వేరే రాష్ట్రాల నుంచి 6 లక్షల మందికి పైగా ఉన్నారు. రన్నింగ్ దగ్గర నుంచి అన్ని టెస్టులను అత్యంత పకడ్బందీగా నిర్వహించారు. 5 రోజుల పాటు 10 షిఫ్టుల్లో టెస్టులు నిర్వహించారు. పారామిలిటరీ దళాల పర్యవేక్షణలో అంతా జరిగింది. ఉత్తరాదిన తరచూ పరీక్షలు లీక్ అవుతున్న నేపథ్యంలో అలాంటి వాటికి చోటు లేకుండా ఎగ్జామ్స్ నిర్వహించారు. యోగి ఆదిత్యనాథ్ కూడా పరీక్షల నిర్వహణను ఘన విజయంగా చెప్పుకున్నారు. ఒక కానిస్టేబుల్ జాబ్సే కాదు, రాష్ట్రంలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు యోగి. आज यहाँ लोन मेला भी लगा है, तो लगभग 8,000 युवाओं को युवा सशक्तिकरण योजना के अंतर्गत टैबलेट और स्मार्टफोन का वितरण भी हुआ है. इस अवसर पर इन सभी युवाओं के लिए, इन सभी रोजगार प्राप्त करने वाले युवाओं के लिए, लोन प्राप्त करने वाले उद्यमियों को ఏడాది తర్వాత జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అడుగులు వేస్తున్నారు యోగి ఆదిత్యనాథ్. ఒకప్పుడు గాల్లో విహరించిన ఆయన ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీస్ తెలుసుకున్నారు. భారీగా బీజేపీ మెంబర్షిప్ డ్రైవ్ కు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరైనా బీజేపీ సభ్యులుండేలా జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ క్యాడర్ ను ఆదేశించారు. రాష్ట్రమంతటా తిరుగుతూ దేశం గురించి, రాష్ట్రం గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రచారం చేస్తే నెలకు 8 లక్షల వరకు సంపాదించుకునే అవకాశం కల్పించారు. యూత్ ను ఆకట్టుకోవడానికి ఈ సోషల్ మీడియా తాయిలం ప్రకటించారని సమాచారం.